ఏయ్ మెంటల్, అది నువ్వు వాడుకోవడం వలన నీకే ప్రమాదం, మాకు కాదు. ఇంతలా స్టడీ చేశారా మీరు? అయితే వెయిట్ చేయండి, దాన్ని ఉపయోగించుకొని నేనేం చేస్తానో చూపిస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో, ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదంటారు? నువ్వు ఈ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చావు అంతే. ఎక్కువ చేసావంటే పళ్ళు రోలగుట్టి చేతిలో పెడతాను. అమ్మే, దీన్ని ఇంకా లాగడం మంచిది కాదు. పద పద పదమ్మే. బా రా. సారీ ప్రీతి. ఇది శాతవాహన యూనివర్సిటీలో చదువుకుంది. ఈ సౌమ్య ఒక్క చోట కుదురుగా ఉండకుండా చాలా జంపులు చేసింది. ఈ సర్టిఫికెట్స్ ఆధారంగా దాని బతుకు బయట పెట్టడానికి ఈ రోజే నేను బయలుదేరాలి. ఇంటి ముందు ఆనంద నిలయం అన్న బోర్డు ఉంది, కానీ ఇంట్లో ఆనందం రోజు రోజుకి కరువైపోతుంది లీలా. రోహిత్ ఒకరికి బాధ్యతతో తాళి కట్టాడు, మరొకరికి బలవంతంగా తాళి కట్టాడు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. ఏ మనిషి జీవితంలో అయినా ఇద్దరు నౌకర్లు, ఇద్దరు డ్రైవర్లు ఉండొచ్చు, ఇద్దరు భార్యలు మాత్రం ఉండకూడదు. అప్పుడు అది సంసారం అవ్వదు, చదరంగం అవుతుంది. అనన్య ఇంటి నుంచి బయటికి పోతే రోహిత్ జీవితం బాగుపడుతుంది అనుకున్నాం. బయటికి వెళ్లకుండా పునాదిలా మరింత బలాన్ని ఏర్పరచుకుంటోంది. తన వలన ప్రీతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఇబ్బంది వచ్చేలా ఉంది. అవునండి, కుంకుమ పువ్వు పాలలో విషం కలిపిందన్న విషయం తెలిసినప్పుడు అందరం అల్లాడిపోయాం. దేవుని దయ వల్ల అప్పుడు పెద్ద గండం తప్పింది. అటువంటి గండాలను ప్రతిసారి దేవుడు తప్పించలేడు లీలా. మనమే ఆ గండాన్ని ఇంటి నుంచి దాటించాలి లీలా. అంత అవకాశం మనకెక్కడిచ్చింది? లాయర్ని పిలిచి లీగల్గా ఫైట్ చేస్తోంది కదా. రెండో భార్య అన్న హక్కుతో తిష్ట వేసింది. లేదంటే 2 నిమిషాలు కూడా మన ఇంట్లో ఉండే అర్హత లేకుండా మనం చేసేవాళ్ళం. ఇంకెంతకాలం ఈ భారాన్ని తల మీద మోయాలో అర్థం కావడం లేదు. అనన్య మనకెంత భారంగా తయారయ్యిందో అంతకంటే ఎక్కువ దూరంగా దాన్ని పంపించేస్తాను. మన వల్లే యాక్సిడెంట్ జరిగింది అన్న కారణంతో కొన్ని రోజులు ఇక్కడ గడిపింది. ఇప్పుడు రైట్స్తో పర్మనెంట్గా ఉండిపోవాలని అనుకుంటోంది. దాన్నింటి నుంచి ఎలా బయటికి పంపించాలో నాకు బాగా తెలుసు. అది లీగల్ పేపర్స్ ని వాడింది, నేను అంతకంటే పవర్ఫుల్ వెపన్ ని వాడతాను. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆనంద? ఏంటంటే అది ప్లాన్. తొందరగా ఇంప్లిమెంట్ చేయ ఆనంద. ఈ ఇంటికి ప్రశాంతత, ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి దక్కుతుంది. టైం చూసి అనన్యతో మాట్లాడతాను. ఆపరేషన్ సౌమ్య స్టార్ట్ కాబోతోంది. బెంగళూరులోనే దాని హిస్టరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది.
ఏవండి ఏవండి ఏంటి శరణ్య? ఒక ముఖ్యమైన పని మీద నేను బయటికి వెళ్తున్నాను. కాకపోతే ఎనర్జీ కొంచెం తక్కువగా ఉంది. అవునా? అయితే ఏదైనా మంచి ఫుడ్ తీసుకెళ్ళు. ఫుడ్ గుడ్డు ఏం అవసరం లేదు. మరి ఏం కావాలి? మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఓ, శరణ్య ఏం చేస్తున్నావు? పతియే ప్రత్యక్ష దైవం అంటారు. దీవించండి. ఓకే ఓకే, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. లే. పతియే అడ్డమని ఈ మధ్య చాలా మంది కుక్కర్లు డ్రమ్ములు కొనుక్కుంటున్నారు. నువ్వేమో పతియే ప్రత్యక్ష దైవం అంటున్నావు. వాళ్ళ గురించి నాకు అనవసరం. నా మొగుడు నాకు దైవం. సరే కానీ ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి. ఒక పని చేస్తారా? ఏం చేయాలి? ఒక తీయని ముద్దు పెట్టాలి. ఏంటసలు ఇది? ఎనర్జీ కావాలంటే ముద్దు పెట్టాలా? ఇది ఏ డైట్లోనూ లేదే. శాస్త్రంలో ఉందిలేండి. తొందరగా ఇవ్వండి. యాక్టివ్గా పని చేసుకోవాలి కదా. సరే. చూసారా ఎంత ఎనర్జీ వచ్చిందో? ఇప్పుడు మగాళ్ళకి ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి? మేం కూడా ముద్దు పెట్టాలి. ఎనర్జీ వచ్చిందా? వచ్చింది. భర్తకు భార్య, భార్యకు భర్త ముద్దు పెడితే బోలెడంత ఎనర్జీ వచ్చేస్తుంది. అవునా? అయితే మంచి వీడియో చేసి సోషల్ మీడియాలో పెడదాంలే. నేను రెడీ. కాకపోతే ఇప్పుడు కాదు. ఇంపార్టెంట్ వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చిన తర్వాత చేద్దాం. బాయ్ అండి. ఇంక నేను బయలుదేరుతాను. కుంకుమ పువ్వులో విషన్ కాన్సెప్ట్ వర్కౌట్ కాలేదు. ఇంకా నా దగ్గరున్న బలమైన ఆయుధం లీగల్గా పోరాటమే. ఆ ఆనంద భైరవిని అస్సలు వదిలిపెట్టను. మొహమేంటి అలా పెట్టావు? శరణ్య నా గురించి ఎంక్వైరీకి బయలుదేరింది. అవునా? ఎంక్వైరీ చేయాలని హింట్ ఎవరిచ్చారో, ఎందుకు తనకు ఆలోచన వచ్చిందో అర్థం కావడం లేదు.